అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకు, ఈ వేలేరు మండలంలో ఉన్న ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు బుక్కే సాంబరాజు, మా నాన్న పేరు రాజన్, మా మమ్మీ పేరు అరుణ, నా భార్య పేరు నిర్మల. గత 6 నెలల నుంచి మాకు ఎర్రబెల్లి విలేజ్లో మా పాలలతో ఘోరంగా అంటే ఘోరంగా మాకు ప్రాణభయంతో మేము ఇల్లు పెట్టి కూడా ఉంటున్నాం. మా తల్లిని కొట్టిళ్ళు, మా ఇంటి తలుపులు పలగొట్టిళ్ళు, 4 ఎకరాల పొలము కొయ్యనిస్తలేరు, 2 ఎకరాల పత్తి ఏరనిస్తలేరు. మా ఇంటి పక్క పంట ఉన్న ల్యాండ్ బుక్కే సమ్మయ్య, వాళ్ళ తండ్రి పేరు రామస్వామి. ఆ సమ్మయ్యను కూడా మేము ఎలాంటి ఫోన్లు చేయలేదు, ఎలాంటి బెదిరింపు చేయలేదు. మా ఇంటి పక్క నుంచి ఆయనకు తీపిస్తావా తీపియావా, నీ మీద కేసు పెడతామని చెప్పి కూడా మేము ఎప్పుడు ఎవరికి తోటి కూడా మేము అనలేదు. ఏమైనా ఫ్రూట్స్లు ఉంటే డైరెక్ట్ మీరు ఏదైతే చెప్తారో దానికి మేము సహకరిస్తాం, మీరు ఎట్లా చెప్తారో అట్టనే చేస్తాం. కానీ మేము తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ఈ పేపర్ వాళ్ళు కూడా ఒక 4-5 పేపర్ వాళ్ళు కూడా అనవసరమైన ఫేకు మ్యాటర్లు రాస్తారు. దయచేసి ప్రెస్ వాళ్ళను నమస్కరించి చెప్తున్నాను, న్యాయం ఏంటిదో, అసలు తప్పు ఏంటిది, తప్పు తీరు చేయండి మీడియా మిత్రులు. కానీ మీరు న్యాయం, సరే అమ్మాయి జరిగిపోయింది, అది ఎట్లా జరిగిపోయిందో డాక్టర్లు చెప్తారు, పోస్ట్మార్టం రిపోర్ట్లు చెప్తాయి. మనం ఏదో తారుమారం చేస్తే పోస్ట్మార్టం రిపోర్ట్లు తారుమారు కావు. ఏదున్నా న్యాయం చేయండి. సరే వాళ్ళ అమ్మాయి జరిగిపోలే అని నేను అంటలేను. నేను ఎలాంటి తప్పులు తెలియదు, అసలు అమ్మాయి ఎక్కడ పోయి పెళ్లి చేసుకున్నదో తెలియదు, వాళ్ళు ఎవరికి షెల్టర్ ఇచ్చిలో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. అమ్మాయి ఇట్లా సిక్ అయిందని చెప్పి తెలుస్తూనే నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అమ్మాయి 7 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంది. 7 రోజులు నేను మా బాబాయ్, మా చిన్నమ్మ వాళ్ళతోటి నేను ఉన్నాను. 3 డేస్ తర్వాత బ్లడ్ కావాలి బిడ్డ అని చెప్పి మా బాబాయ్ ఫోన్ చేయడం నాకు జరిగింది. అయినా నేను బ్లడ్ ఇచ్చిన. 4 డేస్ ఫాస్టింగ్లో నేను ఉన్నా. 4వ రోజు ఫాస్టింగ్ ముగిస్తా అంటే నాకు ఫోన్ చేసి నాకు బ్లడ్ కావాలంటే నేను బ్లడ్ ఇచ్చిన. అయినా కానీ నన్ను కేసులో ఇరికించిళ్ళు, కేసుకు కూడా పోయించిన, జైలుకి పోయించిన. నా తల్లిని కొట్టిళ్ళు, నా తండ్రిని కొట్టిళ్ళు, మా తలుపులు పలగొట్టిళ్ళు, పెంకిళ్ళు పలగొట్టిళ్ళు, 4 ఎకరాల పొలం పంట కూడా కోయనిస్తలేరు, పత్తి ఏరనిస్తలేరు. కూలలో పెడతా అంటే కూలలో బగ్గదిడతారు. మాకు ప్రాణభయం ఉన్నదని చెప్పి ఎస్ఐ సార్ దగ్గరికి, సిపి గారి దగ్గరికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చినాం. పొలం గోపేయమని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చినాం. కానీ అక్కడ తప్పు ఏంటిది, మేము ఈ రామస్వామి సమ్మయ్య వాళ్ళకు మేము ఫోన్ చేయలేదు, మేము బెదిరియలేదు, నువ్వు అక్కడి నుంచి ఖాళీ చేపి అని చెప్పి మేము చెప్పలేదు. అనవసరంగా వాళ్ళే మేము కేసు పెడతామని చెప్పి మా మీద లైవ్ టెలికాస్ట్ ఇచ్చాడు. సరే ఇవ్వండి, మేము చెప్పేది ఉంటే ఎవిడెన్స్ పెట్టి చేయండి. ఎవిడెన్స్ లేనిది మీరు మా మీద తప్పుడు ప్రచారం చేయొద్దు. మేము వాళ్ళకు బాధ పెట్టలే, వాళ్ళ బిడ్డ జరిగిపోయింది కదా, మమ్మల్ని ఇంకా మేమే మా సంతిళ్ళు ఇచ్చిపెట్టి వేరే ఇంట్లో ఉంటాం. మేము 5-6 నెలల నుంచి వెళ్ళి వాళ్ళ బిడ్డ జరిగిపోయింది. వాళ్ళు మనకు మన్ను బొత్తాళ్ళు, తిడతాళ్ళు, కొడతాళ్ళు, అనేకమైన ఇబ్బందులు, చిత్రహింస గురికి మాకు చేస్తాళ్ళు, చచ్చిపోవాలన్న అంత చిత్రహింసలు మాకు పెడతారు. ఆ బాధ కూడా మేము భరించుకుంటా మా సంతిళ్ళు ఇచ్చిపెట్టి మేము వేరే ఇంట్లో ఉంటాను. ఎందుకు మనం పాల్లోళ్ళం అని చెప్పి ఉంటాను. కానీ అందరూ ఏకమై మమ్మల్ని ఇంకా చిత్రహింసకు గురి చేస్తాళ్ళు. మేము ఎవరికి ఎలాంటి తప్పుడు మాటలు ఎవరికి జారలే, ఎవరికి ఏం చేయలే. మేము అనవసరంగా మేమే ఇబ్బందులు పడతాను. కానీ ఒకటి, ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఫేక్ ఎవిడెన్స్ రాస్తాళ్ళు. అది రాసుడు మీకు కరెక్టా కాదా, వాడ జరిగిందా జరగలేదా అది చూసి రాయండి. లేకపోతే ఆ ఏ పత్రికలు ఉన్నాయో వాటి మీద నేను కేసు పెడతా. ప్రైవేట్ కేసు మాకు కూడా పెట్టేస్తుంది, మేము కూడా పెడతాం. ఇది ఒక్కసారి ఎందుకంటే మీకు చెప్పి చేయాలి. ఏదున్నా కానీ లోకల్లోకి చెప్పిన తర్వాత చేద్దామని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చాను. ఈ మేరకు నాకు తగిన న్యాయం మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను.